నమస్తే, ఎట్లున్నారు? మనకి ఈరోజు వీడియో ఏంటో తెలుసా? ఈరోజు మనం తిరుపతి వెళ్తున్నాము. అందరూ తిరుపతి అనుకోగానే మెట్ల మార్గం అని అనుకుంటారు. కానీ ఈసారి కొత్తగా నేను ఘాట్ రోడ్ చూపిద్దామని అనుకుంటున్నా. పదండి మరి చూద్దాం. ఇక ఇక్కడ నుండి మనకి అల్పిరి మెట్ల మార్గం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కనిపించే గరుడ్మంతుని స్టాచ్యూ రైట్ సైడ్ నుండి వెళ్తే మనకి మెట్ల మార్గం ఉంటుంది. ఆయన మనం మెట్లు ఎక్కడం లేదు కదా, సో మనం ఇప్పుడు వెళ్ళాల్సింది చెకప్ పాయింట్ దగ్గరికి. పదండిగా పోదాం చెక్ పాయింట్ దగ్గరికి. మేము ఇక్కడ నుండి క్రాస్ అవ్వగానే చెకప్ పాయింట్ దగ్గరికి వెళ్తాం. ఈ ఆర్చ్ నుండి కొద్దిగా ముందుకు వెళ్ళగానే మనకి చెక్ పాయింట్ కనబడుతుంది. అది సప్తగిరి చెక్ పాయింట్. ఈ చెక్ పాయింట్ దగ్గరనే అన్నీ చెక్ చేస్తారు. మన కార్లో కానీ మన లగేజ్ ఏమేమి ఉన్నాయనేసి. మేము వెళ్ళినప్పుడు మాత్రం చాలా రష్ ఉండే, చాలా అంటే చాలా రష్ ఉండే. మా చెకప్ అయిపోవడానికి మాకు దాదాపు 1 అవర్ దాకా పట్టింది. మన కార్ చెకప్ అయిపోయిందండి. మనం ఇప్పుడు ఘాట్ రోడ్కి స్టార్ట్ అయిపోదాము. మన 7 కొండల ఘాట్ రోడ్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. ఈ టర్నింగ్ నుండి ఘాట్ అన్నది స్టార్ట్ అవుతుంది. మన ఘాట్ స్టార్ట్ అయిపోగానే కొద్దిసేపట్లో మీన్స్ ఒక 1 కిలోమీటర్ అనుకుంటా తిరగగానే మనకి వినాయకుని టెంపుల్ ఉంటుంది. అది కూడా వరసిద్ధి వినాయక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో దర్శనం చేసుకొని ఘాట్ స్టార్ట్ చేయాలి. మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మేము చిన్నగా ఫోటో తీసాము. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక మనం స్టార్ట్ అయిపోదాం మన ఘాట్ రోడ్కి. దాదాపుగా మనం కొండపైకి వచ్చేసినామండి. ఈ స్టాచ్యూస్ అంటే పిల్లర్స్ లాగా కనబడుతున్నాయి కదా, అవి వస్తే మనం కొండ మీద దాకా వచ్చేసినట్టే. మనం కొండ మీదకి వచ్చేసామండి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆ ఆర్చ్ ఉంది కదా, అక్కడ నుండి మొత్తం తిరుమలనేనండి. ఇక నేను మీకు ముందే చెప్పాను కదా, మేము వెళ్ళినప్పుడు తిరుపతిలో చాలా అంటే చాలా రష్ ఉండే అనేసి. చాలా అంటే చాలా మాకు రూమ్స్ దొరకలేదు, అట్లనే దర్శనం కూడా దొరకలేదు. ఎంత కష్టపడ్డామంటే అసలు చాలా అంటే చాలా కష్టపడ్డాం దర్శనం కోసం. కానీ మనకి తిరుపతి అంటే ఒక ఎమోషన్ ఉంటుంది కదా, అందుకే మొత్తం మాడ వీధుల్లో తిరిగాము. అలానే వరాహస్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇక దర్శనం అయిపోగానే లడ్డు కౌంటర్కి వెళ్ళాము. లడ్డు కోసం అని ఫుల్ రష్ ఉండే లడ్డూస్ కోసం కూడా. మీకు కూడా తిరుపతి అంటే ఇష్టమా? అయితే ఒక లైక్ చేయండి. వీడియో గిట్ట నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.